Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day with another beautiful video. సో ఈ వీడియో వచ్చేసి మొత్తం కూడా ఫుడ్ వ్లాగే ఉంటుంది. అండ్ మేము ర్యాండమ్గా బయటికి వెళ్ళామన్నమాట ఒక వర్క్ మీద. సో ఆ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇంకా లంచ్ టైం అవుతుంది. సో లంచ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. నియర్ బై రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పేసి. అండ్ మా ప్రిఫరెన్స్ వచ్చేసి బఫే అనమాట. సో బఫేకి వెళ్దాం అనేసి అనుకున్నాము. ఎందుకంటే ర్యాండమ్గా ఒక్కొక్క ఐటెం బుక్ చేసుకొని దానికి స్పెండ్ చేసే బదులు మొత్తం ఒకేసారి కట్టేసి ఎక్కువ ఐటమ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే థీమ్ తోటి మేము బఫేకి వెళ్దాం అనేసి అనుకున్నాము. సో మేము 3 ఆప్షన్స్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది చూపిస్తున్నా కదా, స్వరాజ్ మిలిటరీ హోటల్ అనేసి. అండ్ ఇంకొకటి వచ్చేసి మర్యాద రామన్న, ఈ 2 అనుకున్నాము. అండ్ అలా దక్షిణాపురంలో కూడా అనుకున్నాము. బట్ అదేమైపోయిందంటే ఇంకా వద్దులే అటు సైడ్ అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసి రాయలసీమ రుచులు అలా అనుకున్నాము. అండ్ లాస్ట్ ఫైనల్గా ఇట్లా ఫ్లెచజోకి గోల్డ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మేము ర్యాండమ్గా వెళ్ళాం కానీ ఇదైతే నాకు అన్నిటికన్నా మంచిగా నచ్చిన బఫే అనమాట ఇది. సో చూపిస్తాం మీకు ఐటమ్స్ కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ మేము వెళ్ళే వరకు ఎవ్వరూ లేరు. బట్ మేమైతే ఇది సాటర్డే రోజు అటెండ్ అవుతున్నాం అనమాట. విజిట్ చేస్తున్నాము సాటర్డే రోజు. సో నార్మల్గా లంచ్ టైం కంటే కొంచెం మేము 12 లైక్ 2-3కి ఎక్కువ క్రౌడ్ ఉంటారు. బట్ మేమైతే 12కి ఎగ్జాక్ట్ 12 కల్లా అక్కడ ఉన్నామన్నమాట. సో ఇంకా 12కి మేమే కొంచెం తొందర వచ్చాము అన్నట్టు ఫీల్ అయ్యాము. బట్ మాకు ఇంకా ఆప్షన్ లేక ఇంకా వెయిట్ చేసామన్నమాట. బట్ వాళ్ళు 12:30కి అట్లా స్టార్ట్ చేసేసారు. మరీ అంత ఎక్కువసేపు కూడా వెయిట్ చేయలేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ రెస్టారెంట్లో మేమే ఉన్నాం, మేము తప్ప ఇంకా ఎవ్వరు లేరు. బట్ ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు హాల్ అంతా ఫిల్ అయిపోయింది, అంత క్రౌడ్ ఉంది. సో ఇంకా మొత్తం ఫుడ్ అదంతా కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ అవుతున్నా నేనైతే. సో ఫస్ట్ అయితే మీకు ఈ వీడియోలో డెజర్ట్స్ సెక్షన్ అంతా చూపిస్తున్నా. రెగ్యులర్గా అన్ని వీడియోస్లో లాస్ట్లో డెజర్ట్స్ చూపిస్తా. బట్ ఈసారి అయితే ఫస్ట్ డెజర్ట్స్ చూపిస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డెజర్ట్స్ పెట్టారు. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాతనే మనకి మెయిన్ కోర్స్ కానీ స్నాక్స్ కానీ అట్లా ఉంది. సో ఇది ఎంటర్ అవ్వగానే మనకు డెజర్ట్ సెక్షనే ఉంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి దొరికే డెజర్ట్స్ ఆప్షన్స్ అనమాట. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. లైక్ మేము ఇది చూసి ఎక్స్ప్లోర్ చేసి రివ్యూస్ చూసి సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ కాదు, జస్ట్ ర్యాండమ్గా అట్లా వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఇట్లా ఒక్కొక్కసారి మనం ప్లాన్ చేసి ఈ రెస్టారెంట్కి వెళ్ళాలి అని చూసి వెళ్ళినవి మనం డిసప్పాయింట్ అవుతాం. కానీ ఇట్లా అసలు తెలియకుండా ఏదో ఒకట్లే తినేద్దాము టైంకి అని అసలు ఏమీ ఐడియా లేకుండా అట్లా వెళ్ళిపోయి తిన్న రెస్టారెంట్సే మనకి అప్పుడప్పుడు సర్ప్రైజింగ్గా మంచిగా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం స్నాక్స్ సెక్షన్ చూపిస్తున్నా నేను. ఇక్కడ వడాపావ్, సూషీస్ అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయన్నమాట. సో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ సూషీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ రెస్టారెంట్లో అయితే అసలు సీ ఫుడ్ లవర్స్కి అయితే మంచి పండగ అని చెప్తా. ఇక్కడ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే సీ ఫుడ్ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అవే ఎక్కువ వెరైటీస్ పెట్టారనమాట. జనరల్గా ఇన్ని సీ ఫుడ్ వెరైటీస్ అసలు ఎక్కడ పెట్టారు. అండ్ నార్మల్గా ఫిష్, ప్రాన్స్ ఈ రెండే ఉంటాయి. బట్ ఇక్కడ క్రాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఏమంటారు కొంచెం స్పెషల్ ఉంది ఇక్కడ. లైక్ వేరే నార్మల్ రెస్టారెంట్లో కంపేర్ చేసుకుంటే. నేను ఈవెన్ మాస్టర్ పీస్ వెళ్ళా అండ్ 63 degrees వెళ్ళా, ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. అండ్ అక్కడ కూడా నేను ఎక్కడ కూడా క్రాబ్స్ అనేవి చూడలేదు. బట్ ఇందులో మాత్రం క్రాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడంతా కూడా నేను ఇప్పుడు మెయిన్ కోర్స్ చూపిస్తున్నా. లైక్ మెయిన్ కోర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వెజ్ వాళ్ళకు కూడా అసలు ఎక్కడ తగ్గకుండా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టారు. లైక్ ఎక్కడ పోయినా ఒక 2 కర్రీస్ అట్లానే ఉంటాయి కదా, బట్ ఇక్కడ మాత్రం ఒక 8 కర్రీస్ దాకా ఉన్నాయి. అండ్ సాలెడ్స్ అయితే కామన్ అనుకోండి. సాలెడ్స్ కాకుండా మెయిన్ కోర్స్లోనే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వెజ్లో ఉన్నాయి అండ్ నాన్ వెజ్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే నాన్ వెజ్లో చికెన్, మటనే కాకుండా సీ ఫుడ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. లైక్ ఫిష్, ప్రాన్స్ అండ్ ఆల్సో క్రాబ్స్ కూడా ఉంది ఇందులో. అండ్ ఇంకా రెగ్యులర్గానే చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి. సో
అండ్ మీరు కంపేర్ చేస్తే లైక్ కర్రీస్ కూడా చాలా డిఫరెంట్ థీమ్స్తో ఉన్నాయన్నమాట. లైక్ గుత్తి వంకాయ, పన్నీర్ బటర్ మసాలా అండ్ పప్పు సాంబార్ రైస్ ఇట్లా కొంచెం కొంచెం డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నారు. లైక్ రెగ్యులర్గా బయట వేరే రెస్టారెంట్కి వెళ్తే మనకి జనరల్గా బెండకాయ ఫ్రై ఇలాంటివే ఉన్నాయి. లైక్ మాస్టర్ పీస్లో అయినా 63 డిగ్రీస్లో అయినా. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి అథెంటిక్ తెలుగు రెసిపీస్ ఉన్నాయన్నమాట. లైక్ గుత్తి వంకాయ, పన్నీర్ కర్రీ, గోంగూర పప్పు ఇలా కొంచెం యూనిక్ అండ్ అథెంటిక్ రెసిపీస్తో ఉన్నాయన్నమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ హుమ్మూస్ కూడా ఉన్నాయన్నమాట. సో నాకైతే హుమ్మూస్ చాలా 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 ఇష్టం. సో ఇది కూడా హుమ్మూస్ కూడా నేను ఈ రెస్టారెంట్లోనే చూస్తున్నాను, వేరే ఏ రెస్టారెంట్లో చూడలేదు. అండ్ మాస్టర్ పీస్ అనేది గ్లోబల్లోనే సెకండ్ లార్జెస్ట్ బఫే అని చాలా పాపులర్ అయింది. నేను ఆ వీడియో కూడా చేశాను, కానీ నేను ఇంత ఫుడ్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు. అఫ్కోర్స్ అది కూడా బాగుంది అనుకోండి, బట్ ఈ వెరైటీస్ అక్కడ లేవు. అది ఇంకా సెకండ్ లార్జెస్ట్ కాబట్టి ఇంకా మంచి మంచి ఐటమ్స్ పెట్టవచ్చు. బట్ స్టిల్ ఇక్కడితో కంపేర్ చేస్తే నాకు ఇదే నచ్చింది అనమాట. లైక్ మాస్టర్ పీస్ కన్నా నాకు ఇదే నచ్చింది. సో ఇవన్నీ కూడా నాన్ వెజ్ మెయిన్ కోర్స్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. మటన్, చికెన్ ఫ్రై ఉంది, మళ్ళీ పెప్పర్ ఫ్రై. అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయా, మనకి ఇక్కడ స్టార్టర్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ టేబుల్ దగ్గర కూడా మనకి స్టార్టర్స్ అనేవి సర్వ్ చేస్తారు. లైక్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ మనకి టేబుల్ దగ్గర సర్వ్ చేస్తారు. అండ్ మిగిలిన స్టార్టర్స్ అన్నీ కూడా మనం వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. అండ్ ఆ స్టార్టర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి క్రాబ్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది చూడడానికి. సో బేసిక్గా నేను సీ ఫుడ్ లవర్ కాదు, అండ్ నేను సీ ఫుడ్ అస్సలు తినను. కానీ జనరల్గా తినే వాళ్ళకైతే సీ ఫుడ్ బాగా ఇష్టపడి ఓన్లీ సీ ఫుడ్ ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ రెస్టారెంట్ అయితే చాలా చాలా బెస్ట్ అని చెప్తా. అండ్ టేస్ట్ విషయానికి వస్తే నేను జెన్యూన్గా చెప్తున్నా, నాకు వేరే ఇప్పటి వరకు ట్రై చేసిన బఫేస్ అన్నిట్లో కన్నా ఇక్కడున్న టేస్ట్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ నాకు చాలా చాలా నచ్చిందనమాట. సో ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అయితే ట్రై చేయండి. లైక్ మాస్టర్ పీస్, 63 డిగ్రీస్ ఇట్లా హైప్ ఇచ్చిన రెస్టారెంటే కాకుండా ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా ట్రై చేయండి. వీళ్ళంతా హైప్ ఎందుకు ఇవ్వలేదో కానీ, అండ్ ఇది అంతా మార్కెట్లోకి అంత తెలియలేదు, బట్ స్టిల్ ఇది చాలా చాలా బాగుంది. అన్నీ కంపేర్ చేసుకుంటే ఫుల్ వేరే వాటితో ఫుల్ హైప్ ఇచ్చిన వాటితో కంపేర్ చేసుకుంటే ఫుడ్ క్వాలిటీ అయినా ఫుడ్ టేస్ట్ అయినా ఏదైనా సరే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ టేస్ట్ విషయానికి కూడా వస్తే అస్సలు మస్తు ఉంది నిజంగా చెప్పాలంటే. అథెంటిక్ తెలంగాణ రెసిపీస్ కానీ లేదా ఆంధ్ర స్టైల్ రెసిపీస్ కానీ మీకు ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అయితే చాలా చాలా బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే 2 డిఫరెంట్ తెలుగు స్టేట్స్కి కావాల్సిన రెసిపీస్ అన్నీ కూడా వీళ్ళు కవర్ చేశారు. లైక్ ఇప్పుడు ప్రాన్సే ఉందనుకోండి, ప్రాన్స్లో మనకి స్టార్టర్ వస్తుంది తెలంగాణ స్టైల్లో, అండ్ కర్రీ ఏమో గోంగూర ప్రాన్స్ కర్రీ అనమాట, అది ఆంధ్ర సైడ్. అట్లా 2 డిఫరెంట్ క్యూజిన్స్ అనేవి ఇంక్లూడ్ చేసి చాలా చాలా బాగుందనమాట. సో అందరూ సాటిస్ఫై అయ్యి అందరూ బాగా తింటారు. సో అదైతే నేను గ్యారంటీ ఇస్తున్నా. సీ ఫుడ్ అయితే మీకు పక్కా నచ్చుతుంది. అండ్ నేను వచ్చేసి ఈరోజు వెజ్ అనమాట, ఎందుకంటే సాటర్డే కాబట్టి నేను వెజ్జే తింటాను. సో అందుకని నేనైతే మొత్తం వెజ్ తినేదే చూపిస్తున్నా, బట్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా నేను ఇక్కడ చూపించాను. సో జనరల్గా వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తిని బాగుంది అని చెప్తారు కాబట్టి నేను నార్మల్గా నాన్ వెజ్ ఎట్లా ఉంది అనేది నేను తినకున్నా సరే మీకు చెప్తున్నా. ఎందుకంటే మా హస్బెండ్ నాన్ వెజ్ ఫుల్ తింటాడు కాబట్టి సో బాగుంది అని చెప్పాడు, అందుకని నేను బాగుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ అదేదో ఏదో తినకుండా ఉట్టిగానే చెప్తుంది అని అనుకోవద్దు. సో తిన్నాక టేస్ట్ వాళ్ళని అడిగే నేను మీకు చెప్తున్నాను. వెజ్ విషయానికి వస్తే వెజ్ అయితే చాలా చాలా బాగుంది, వెజ్ కూడా. అండ్ వెజిటేరియన్స్కి కూడా ఒకవేళ మీకు బయట ఇంకా ఏముంటాయి వెజ్ అని తీసి పాడేస్తారు కదా, అట్లా కాకుండా ఈ రెస్టారెంట్కి వచ్చి తినండి. వెజ్లో కూడా ఇంత బాగా చేయొచ్చా, ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. సో నేను ఆ రోజు వెజ్ అయినందుకు అస్సలు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ సాటిస్ఫై అయినా అనమాట ఆ క్యూజిన్తో కానీ ఆ రెసిపీస్తో. మొత్తం కూడా వెజ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి స్టార్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు టేబుల్ దగ్గర సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వెల్కమ్ డ్రింక్ వచ్చేసి లీచీ ఫ్లేవర్ది ఇచ్చారు. సో ఎవ్రీడే ఒక ఫ్లేవర్ చేంజ్ అవుతూ ఉంటుందంట. సో ఈరోజు వచ్చేసి లీచీ. జనరల్గా నాకు లీచీ అస్సలు నచ్చదు, బట్ ఈ డ్రింక్ కొంచెం బాగుంది. సిమిలర్ టు స్ప్రైట్ టేస్ట్ లాగా ఉంది, మేబీ ఎసెన్స్ అనుకుంటా. సో
అంతే. అండ్ ఇక్కడ స్టార్టర్స్ అన్నీ చూపిస్తున్నా. మనకి ఇక్కడ టేబుల్ దగ్గర సర్వ్ చేస్తున్నారు స్టార్టర్స్ అన్నీ గూడా. ఒక బేసిక్ అనమాట. జనరల్‌గా కార్న్, పొటాటో వెడ్జెస్ అలాంటివే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొంచెం డెజర్ట్స్ సెక్షన్‌కొచ్చేసాము. లైక్ ఇక్కడొచ్చేసి బ్రెడ్ పుడ్డింగ్ చూపిస్తున్నా అండ్ ఆల్సో గులాబ్ జామున్. అండ్ ఇక్కడ చూసారా లైవ్ కౌంటర్ ఉంది జిలేబీది. అసలు అక్కడే వేడి వేడిగా జిలేబీ వేస్తున్నారు. జనరల్‌గా నార్మల్ జిలేబీ కన్నా కూడా ఇట్లా వేడి వేడి జిలేబీ ఒక అనదర్ లెవెల్ ఆఫ్ టేస్ట్‌లో ఉంటది. సో, ఇది నాకు చాలా నచ్చింది. లైక్ జిలేబీ లైవ్ కౌంటర్ అనేది మంచి బెస్ట్ ఐడియా అనమాట. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా అట్లా వేడి వేడిగా తింటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టోన్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. సో, అందరికీ స్టోన్ ఐస్ క్రీమ్ పక్కా నచ్చుతుంది. అండ్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు. సో, చూపిస్తున్నారు కదా, ఇది గోంగూర రొయ్యలు అనమాట. సో, ఇది చాలా చాలా బాగుందంట. అన్నిటికంటే మాస్టర్ అండ్ వాళ్ళ సిగ్నేచర్ ఐటమ్ వచ్చేసి రొయ్యలంట. సో, అది కూడా గోంగూర రొయ్యలు చాలా బాగుంది. అండ్ ఇక్కడ గోంగూర పప్పు కూడా ఉంది వెజ్ వాళ్ళకి చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మటన్ అండ్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేశారు వీళ్ళు. అండ్ నేను ఇక్కడ రెగ్యులర్ ఐటమ్స్ తెచ్చుకున్నా. లైక్ పప్పు, అన్నం, కొంచెం సాంబార్ అన్నం అండ్ కొంచెం పెరుగు అన్నం. సో, ఎందుకంటే నేను డెజర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామనేసి ఇక్కడ ఇంకా నేను కొంచెం మెయిన్ కోర్స్ దగ్గర కొంచెం డౌన్ అయ్యా అనమాట. అండ్ అన్నీ కూడా కొంచెం కొంచెం తిని నెక్స్ట్ డెజర్ట్స్ మీదకి వెళ్దామనేసి. ఎందుకంటే డెజర్ట్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి తింటే చాలు ఫుల్ అయిపోతుంది మన టమ్మీ. సో, అందుకని మెయిన్ కోర్స్ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి తక్కువ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నా నా డెజర్ట్ ప్లేటింగ్ వచ్చేసి మొత్తం కూడా ఒక బటర్ కుకీ తెచ్చుకున్నా అండ్ 1 బ్రౌనీ అండ్ చాక్లెట్ బ్రౌనీ అండ్ నెక్స్ట్ జిలేబీ, వేడి వేడి జిలేబీ అయితే అస్సలు మస్తు ఉంది టేస్ట్. అండ్ కొంచెం కేక్ తెచ్చుకున్నా. సో, ఇది వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.